హరే కృష్ణ. ఈనాటి భాగవత కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం శ్రీమద్ భాగవత ఈ కార్యక్రమంలో అజామిలుడి యొక్క వృత్తాంతాన్ని చెప్పుకుందాం. గత వారం మనం ఏ వృత్తాంతాన్ని మనం చెప్పుకున్నాము? గుర్తుందా? నరకలోకాల కోసం, స్వర్గం కోసం చెప్పలేదు, నేను నరకం కోసం చెప్పాను. నరకలోకాల వర్ణనే చెప్పాను నేను. అయితే ఇంతటి నరకలోకాల వర్ణన విన్న తర్వాత పరీక్షిత్ మహారాజు చాలా ఉద్విగ్నతకు లోనైపోయాడు. ఇటువంటి నరకలోకాల్లో జీవులు ఇంతమంది అవస్థలు పడుతూ ఉన్నారు, ఎలా ఇటువంటి నరకానికి ప్రవేశించకుండా మనం సాక్షాత్ భగవద్ధామానికి ఎలా చేరుకోవాలి, ఈ విషయం మీద పరీక్షిత్ మహారాజు సుఖమహర్షిని అడుగుతూ ఉన్నారు. నిజానికి మనం అందరం కూడా ఏకలే ఈశ్వర కృష్ణ ఆరే సభా మృత్యు అని చైతన్య చరితామృతంలో చెప్పబడుతూ ఉంది. ఏకలే ఈశ్వర కృష్ణ, ఈశ్వరుడు శ్రీకృష్ణ భగవానుడు ఒక్కరే దేవదేవుడు, మిగతా వారందరూ కూడా మనం అందరం ఆయన యొక్క మృత్యువులు, అంటే ఆయన యొక్క సేవకులు మనం అందరం కూడా. అయితే నిజానికి అందరూ కూడా వీడియోస్ ఆన్ చేయండి దయచేసి. నిజానికి మనమందరం కూడా భగవంతుని యొక్క రాజ్యంలో, భగవంతుని యొక్క గోలోక బృందావనం ధామంలో నిత్య సేవకులుగా ఉండేటటువంటి వాళ్ళము. కానీ ఈ భౌతిక జగత్తుకు వచ్చి మనం ఏం చేస్తూ ఉన్నామంటే, ఆ భగవంతుడు దగ్గర నుంచి వచ్చి భగవంతుని యొక్క అంశలమైనటువంటి మనము, కృష్ణుడు భగవద్గీతలో చెప్తారు కదా, మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన అంటారు. మనమందరం కూడా భగవంతుని యొక్క అంశలమై ఉన్నాము. కానీ దేవదేవుని పట్ల, భగవంతుని పట్ల అంశలమై ఉన్నామో అటువంటి భగవంతుని పట్లే మనం అసూయ కలిగి ఉన్నాము. ఈ అసూయ ఇక్కడే కాదు, మనకు అక్కడ కూడా ఉంది. ఏమిటా అసూయ అంటే, మనం భగవంతుని పట్లే అసూయ చెందినటువంటి వాళ్ళము. మనం గురువు పట్ల అసూయ చెందమా? లేదంటే మన తోటి భక్తుల పట్ల అసూయ చెందమా? చెప్పండి. భగవంతుని పట్లే అసూయ చెందామంట, ఇంకా గురువు పట్ల అసూయ చెందుతాము, అలాగే మన తోటి భక్తుల పట్ల కూడా అసూయ చెందుతాం. ఎందుకు అంటే, భగవంతుని పట్ల ఎలా అసూయ చెందాము అంటే, భగవంతుడు ఎందుకు అధిపతిగా ఉండాలి, నేనెందుకు అధిపతిగా ఉండకూడదు అనే ఒక్క అసూయ కారణంగా. ఎందుకంటే భగవంతుని యొక్క రాజ్యమైనటువంటి గోలోక బృందావనం కానీ, లేదంటే శ్రీవైకుంఠములో కానీ భగవంతుడే అధిపతి. మనకి నచ్చినట్టుగా మనం ప్రవర్తించడానికి కుదరదు. అందుకని ఈ మందిరాన్ని ఏమంటారు అంటే, గోలోక బృందావనం, ఇది వైకుంఠం మందిరం అనేటువంటిది. ఆ వైకుంఠంలో ఎవరు అధిపతిగా ఉన్నారు? భగవంతుడు అధిపతిగా ఉన్నారు. మనకి నచ్చినట్టుగా మనం ప్రవర్తించడానికి అవదు. మనకి నచ్చినట్టుగా మనం ప్రవర్తించడానికి మన ఇల్లు కాదు కదా. సో అదేవిధంగా భగవంతుడు ఏం చేశాడంటే, నీకు నచ్చినట్టుగా నువ్వు ప్రవర్తించడానికి ఇక్కడ కుదరదు కాబట్టి నీకంటూ ఒక లోకం ఉంది, అక్కడ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు అని మనల్ని ఈ భౌతిక జగత్తుకి పంపించేశాడు భగవంతుడు, ఈ భౌతిక జగత్తుకి. అయితే మన చుట్టూ ఒక చిన్న ప్రహరీ గోడ కట్టాడు భగవంతుడు. ఈ లోకంలో మన చుట్టూ ఒక ప్రహరీ గోడ కట్టాడు. ఇలా ఉండాలి అనుకునేటటువంటి వాళ్ళందరినీ ఒక ప్రదేశంలో పెట్టి వాళ్ళ చుట్టూ ఒక ప్రహరీ గోడ కట్టాడు. ఆ ప్రహరీ ఏమిటి అంటే కర్మ అనేటువంటి. ఆ కర్మని దాటి మనం బయటకు వెళ్ళడానికి లేదు. ఎటువంటి కర్మ చేస్తే అటువంటి ఫలితాన్ని మనం పొందుతాము. చూడండి, ఈ అసూయ అనేటువంటిది భగవంతుడు ఎందుకు అధిపతిగా ఉండాలి, నేనెందుకు ఉండకూడదు, ఈ అసూయ మనకి ఎలా ఉంటుందో చూడండి. ఈవెన్ ఆఖరికి జపం చేసే భక్తులైనా సరే, సాధన చేసే భక్తులైనా సరే, మనం సక్రమంగా సాధన చేయని పక్షంలో, సక్రమంగా ఉపదేశాన్ని తీసుకోని పక్షంలో, శ్రవణం చేయని పక్షంలో ఈ అసూయ ఎంతలా దారి తీస్తుందంటే,
నా తోటి భక్తులందరూ కూడా, అంటే గోపీ భావన అంటే ఏంటి అంటే ఒక గోపిక మరొక గోపికకి సహాయం చేస్తూ ఇద్దరూ కలిసి కృష్ణుడికి సేవ చేయాలి. ఇది గోపికా భావన. కానీ ఈ అసూయ కారణంగా ఏమైపోతుంది అంటే నేను మాత్రమే చెయ్యాలి, ఇంకెవరూ చేయడానికి లేదు, నేను మాత్రమే చేయాలి, ఇంకెవరు చేయడానికి కుదరదు. అలాగే నేను చేసిందే మెచ్చుకోవాలి, ఇంకొకరు చేసింది మెచ్చుకోవడానికి లేదు. ఈ భావన అసూయ భావన. ఈ అసూయ భావనతో ఎలా ఉంటామంటే మనం నేను మాత్రమే చేస్తున్నాను, నేనే చేశాను అనే భావన కలిగి ఉంటారు. ఈ అసూయ భావన. ఈ అసూయ ఎక్కడి నుంచి వచ్చిందంటే భగవంతుని దగ్గర ఉన్నటువంటి అసూయ అది చివరికి ఎక్కడ దారితీసింది అంటే తోటి భక్తుల పట్ల దారితీసింది. తోటి భక్తుల పట్ల అలా అసూయని చూపించడం మొదలుపెట్టాం. తర్వాత ఎప్పుడైతే మనం భక్తుల పట్ల అసూయ చేయడం మొదలుపెట్టామో, అసూయ చూపించడం మొదలుపెట్టామో, ఆ అసూయ పెరిగి పెద్దదైపోయి చివరికి ఏమవుతుంది, గురువు పట్ల వెళ్ళిపోతుంది. ఆ అసూయ ఏమవుతుంది, గురువుని ఎందుకు గౌరవించాలి? ఈరోజు గురు పూజోత్సవం అంటే అందరూ కూడా వాళ్ళ టీచర్స్ని గౌరవిస్తారు. వాళ్ళ టీచర్స్. అసలు నిజానికి గురువు అంటే ఏంటి? ఎవరు చూసాను, పొద్దున్నుంచి ఎవరైనా ఫోన్ చేస్తారేమో అని చెప్పి చూశారు, ఒక్క స్టూడెంట్ ఫోన్ చేయలే. ఇది గురువుకి మనం ఇచ్చే గౌరవం. సో మన గురువుని మనం గుర్తించి మన గురువుని మనం అడుక్కోకూడదు ఎప్పుడు కూడా. మన గురువుని మనం గుర్తించి మన గురువుకి మనం శుభాకాంక్షలు తెలియజేయాల్సినటువంటి రోజు. ఎందుకంటే రాజవిద్య రాజగుహ్యం పవిత్రం ఇదముత్తమం ప్రత్యక్ష వగమం ధర్మం సుసుగం కర్తుమవ్యయం అని భగవద్గీత చెప్తుంది. ఏంటి? విద్యలలోకెల్లా రాజు ఏంటి? భగవద్గీత. రాజగుహ్యం, అటువంటి జ్ఞానాన్ని ఇస్తున్నటువంటి గురువే నిజమైనటువంటి గురువు. ఈ భౌతిక జగత్తులో ఉండేటువంటి గురువులు ఎవరు కూడా నిజమైన గురువులు కాదు. ఎందుకు అంటే ఈ భౌతిక జగత్తులో ఉండేటువంటి గురువులందరూ కూడా ఏం చేస్తున్నారు అంటే కేవలం శరీరం కోసం మాత్రమే ఉపదేశిస్తూ ఉన్నారు. కానీ ఎవరైతే ఆత్మ కోసం ఉపదేశిస్తున్నారో వారే నిజమైనటువంటి గురువు అని మనకి శాస్త్రం చెప్తుంది, ఉపనిషత్తు చెప్తుంది. వారే నిజమైనటువంటి గురువు. మరి అటువంటి నిజమైన గురువుని మనం మర్చిపోతే ఎలా? అటువంటి గురువుకి మనం విష్ చేయాలి పొద్దున్న. ఈ టీచర్స్ డే మంది కాదు కదండి అంటే అందరూ టీచర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆ సెలబ్రేట్ చేసుకున్నప్పుడు మనము ఎవరి దగ్గర నుంచి విద్యను నేర్చుకుంటున్నాము, నిజ విద్యను నేర్చుకుంటున్నాము. సో వారిని మనం జ్ఞప్తికి తెచ్చుకోవాలి, వారిని మనం గుర్తు తెచ్చుకోవాలి. అది కూడా ఇంకొకరు కీ ఇచ్చి నేర్పించరు. మనమేమి ఆట బొమ్మ కాదు కదా ప్రతిదానికి కీ ఇవ్వడానికి. వాట్సాప్లో స్టేటస్ పెట్టండి అని కీ ఇవ్వాలి, ఉదయం జపం చేయండి అని కీ ఇవ్వాలి, ఆదివారం సత్సంగానికి రండి అని కీ ఇవ్వాలి, ఆదివారం సేవకి రండి అని కీ ఇవ్వాలి, అలాగే గురువారం శుక్రవారం ప్రవచనానికి రండి అని కీ ఇవ్వాలి. ఉదయాన్నే పాపం శ్రీదేవి మాతాజీ జపా మెడిటేషన్ మొదలు పెడతారు, జపా మెడిటేషన్లో జాయిన్ అవ్వండి అని కీ ఇవ్వాలి. ఇంకా ఎన్ని సంవత్సరాలు కీ ఇస్తాం చెప్పండి? ఆ కీ ఇస్తూ ఉంటే ఏమవుద్ది? ఆ బొమ్మ కొన్ని రోజులకి చెడిపోతుంది. సో ఇలా ఉండకూడదు. ఇప్పుడు స్వతహాగా సహజంగా రావాలి మన హృదయంలోంచి. సో దీని అంతటికీ కారణం ఏమిటి అంటే అసూయ లోపల ఉండిపోయింది. అది భగవంతుని పట్ల ఉంది, ఇటు భక్తుల పట్ల కూడా ఉంది. తర్వాత అది ఏమైపోయింది అంటే ఆ అసూయ చివరికి గురువు పట్ల వెళ్ళిపోయింది అసూయ. సో గురువు ఎందుకు గౌరవాలు ఇవ్వాలి గురువు గారికి? సో నాకు కూడా గురువు యొక్క స్థాయి వచ్చేస్తే బాగున్నే, నన్ను కూడా గురువుగా అందరూ గుర్తిస్తే బాగున్నే. నేను ఒకటే చెప్తున్నాను, మా గురువు గారు ఇచ్చినటువంటి సూచన, గురువు అవ్వాలి అంటే గురువులా బట్టలు వేసుకుంటే కాదు. గురువు అవ్వాలి అంటే గురువులా బట్టలు వేసుకుంటే గురువు అయిపోం. గురువులా బట్టలు వేసుకోగలుగుతావేమో కానీ గురువు కన్నా ఇంకా బాగా మంచి బట్టలు వేసుకోగలుగుతావు, కానీ గురువుకి ఉన్నటువంటి స్థాయిని నువ్వు తీసుకోలేవు ఎప్పటికీ కూడా. ఎందుకంటే గురువు ఉన్నతాధికారి స్థితిలో ఉంటారు. రూపగోస్వామి వారు చెప్పినట్టు
ఉన్నతాధికారి స్థితి నుండి ఆయన మన కోసము కిందకి వచ్చి మధ్యమాధికారి స్థితికి వచ్చి మనకి ఈ దివ్య బోధ చేస్తున్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? కనిష్టాధికారి స్థితి నుండి మధ్యమాధికారి స్థితిగా ఉన్నట్టుగా నటిస్తూ నువ్వు గురువు స్థానాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. మధ్యమాధికారి కూడా కాదు, ఉన్నతాధికారి స్థితిలో గురువు గారు మన కోసం దిగి వస్తున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం? కనిష్టాధికారి స్థితిలో ఉంటూ ఉన్నతాధికారి స్థితిలోకి వెళ్ళినట్టుగా మనం నటిస్తున్నాం. అందరినీ మోసం చేస్తున్నాము. సో కాబట్టి మనం ఏదైనా సరే భగవంతుడు క్షమిస్తాడు. కానీ గురువుని ఎప్పుడు కూడా ఏం చెప్తారంటే ఆచార్యులు, శాస్త్రం ఏం చెప్తుంది అంటే అనుసరించడం మంచిది, కానీ అనుకరించడం అనేటువంటిది ఎప్పటికీ మంచిది కాదు. అనుసరణ మంచిది, అనుకరణ ఎప్పుడూ మంచిది కాదు. సో అనుసరించడం తప్పులేదు, ఎందుకంటే నేర్చుకోవాలి. సో గురువుగారు ఎలా బిహేవ్ చేస్తున్నారు, గురువుగారు ఎలా మాట్లాడుతున్నారు, గురువుగారు ఏం చెప్తున్నారు, మన తోటి భక్తులు ఏం చెప్తున్నారు, అవన్నీ మనం తెలుసుకోవడం చాలా మంచిది. కానీ గురువులాగే మనం రెడీ అవ్వాలి. అందరూ ఆయన బదులుగా నన్ను అనుకోవాలి. ఇలాంటివన్నీ ఎవరికైనా చెప్పండి. ఆ భావన ఉంటే ఇక్కడ రోడ్డు మీద మంచి ఫ్లెక్సీ వేయించేస్తాను. నేను అక్కడ మంచి ఫ్లెక్సీలు వేయించేస్తాను. 30x20 సైజులు ఫ్లెక్సీలు వేయించేస్తాను. ఇగో ఈ వారం ఈయన గురువు, ఈ వారం ఈయన గురువు, ఈ వారం ఈయన గురువు. ఎలా అంటే ఉడిపిలో చూడండి, ఈ సంవత్సరం అంతా ఈ మఠం మేనేజ్ చేస్తుంది ఉడిపి టెంపుల్ని, ఈ సంవత్సరం అంతా ఈ మఠం మేనేజ్ చేస్తుంది. అలాగే ఈ వారం ఈయన గురువు, ఈ వారం ఈయన గురువు, ఈ వారం ఈయన గురువు అని చెప్పి చక్కగా ఫ్లెక్సీలు వేయించేస్తాం. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే నిన్నే ఎవరో వచ్చారనమాట, వచ్చి అడుగుతున్నారు, మీ గురువుగారు అనకాపల్లిలో ఉన్నారు కదా అని అడుగుతున్నారు అన్నమాట. ఈ మాట వినలేక చస్తూ ఉన్నానన్నమాట నేను. అరే మా గురువు గారు, నా శిక్షా గురువు రాజమండ్రిలో ఉన్నారు, నా దీక్షా గురువు మాయాపూర్లో ఉన్నారు, పరమ పూజ్య జయపతాక స్వామి గురు మహారాజ్. మధ్యలో ఈ కొత్త గురువు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు నాకు అనమాట. మొన్న ఎక్కడో ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్తే మీ గురువు గారు వచ్చి ఇచ్చారండి అంటున్నారు. సో మరి ఏ స్థాయిలో ఎంత దిగజారిపోతున్నామో చూడండి మనం, ఎంత దిగజారిపోతున్నాము. అందుకని ఇక్కడ నేను ఎందుకు ఈ టాపిక్ చెప్తున్నానంటే ఈ నరకలోకాలకి వెళ్ళడానికి కారణం ఏమిటి అంటే భగవంతుని పట్ల అసూయతో ఈ జగత్తులోకి వచ్చి పడిపోయాం మనం. ఆ అసూయతో వచ్చి ఇక్కడ పడిపోవడం మూలంగా ఏం జరుగుతుంది అంటే ఆ అసూయతో మనం ఇక్కడ పాపకార్యాలన్నీ చేస్తున్నాం. కానీ భగవంతుని కాదు అనుకుంటూ అయ్యో అసూయతో మనం ఈ జగత్తుకు వచ్చేసినా సరే భగవంతుడు మనల్ని ఉద్ధరించడానికి ఏ రూపాల్లో ఇక్కడ అవతరిస్తున్నాడో చూడండి. భగవంతుడు ప్రధానంగా పర, వ్యూహ, విలాస, అంతర్యామి, అర్చ అనేటువంటి 5 రూపాల్లో ఆయన అవతరిస్తూ ఉన్నారు. పర, వ్యూహ, విలాస, అంతర్యామి, అర్చ, ఈ 5 రూపాల్లో ఆయన అవతరిస్తూ ఉన్నాడు. కానీ మనల్ని ఇంకా ఉద్ధరించడం కోసం, ఇంకా సుగమం చేయడం కోసం, మన జీవితాన్ని సుగమం చేయడం కోసం ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే అంతర్యామిగా మన చుట్టూ ఉన్నాడు. అంతర్యామిగా భగవంతుడు లేని ప్రదేశం ఎక్కడ ఉంది? అంతర్యామిగా చుట్టూ ఉన్నాడు. అలాగే అర్చా విగ్రహంగా మనల్ని ఉద్ధరించడం కోసం అర్చా విగ్రహంగా కూడా అవతరించేశాడు భగవంతుడు. అర్చా విగ్రహంగా కూడా అవతరించాడు. సో కాబట్టి భగవంతుడు ఎందుకోసం ఇలా మన కోసం అవతరిస్తూ ఉన్నాడంటే మనకి భగవంతుని పట్ల ప్రేమ లేకపోవచ్చు, కానీ భగవంతునికి మనమంటే చాలా ప్రేమ ఉంది. భగవంతునికి సో మనమంటే చాలా ప్రేమ ఉంది. ఒక తండ్రికి అంటే ఒక తండ్రికి కుమారులుగా పుట్టినటువంటి మనకి ప్రేమ లేకపోవచ్చు, తండ్రి పట్ల ద్వేషం ఉండొచ్చు, కానీ తండ్రికి ఎప్పుడు కూడా కుమారులంటే ద్వేషం ఉండదు. అందరినీ సమానంగా చూస్తారు. నిన్న ఉపన్యాసంలో కూడా చెప్పాను నేను, ఒక పెద్ద కుండలో నీళ్లు 5 చిన్న కుండల్లో వేస్తే అన్నీ సమానంగా సరిపోయాయి. కానీ 5 చిన్న కుండల్లో నీళ్లు తీసుకొచ్చి ఒక పెద్ద కుండలో వేస్తే ఎలితి వచ్చింది. ధర్మరాజుని అడిగాడు ఈ ప్రశ్న, కలిపురుషుడు వచ్చి అడుగుతున్నాడు. సో అదేవిధంగా భగవంతునికి మనం అంటే చాలా ఇష్టం, కానీ భగవంతుని పట్ల మనకే ద్వేషం ఉంది. ఆ ద్వేషంతో మనం ఏం చేస్తున్నాం? అందరి పట్ల ద్వేషాన్ని చూపిస్తూ ఉన్నాము. ఇదంతా కూడా భగవంతుని పట్ల ఉన్న ద్వేషం.
అందరి పట్ల మనం ఆ ద్వేషాన్ని చూపిస్తూ ఉన్నాం మనం. సో కాబట్టి ఆ ద్వేషంతో మనం తప్పులు చేస్తూ ఉన్నాం. ఆ తప్పులు చేస్తూ పదే పదే ఒక తప్పు మించి ఒకటి, ఒకటి మించి ఒకటి, ఒకటి మించి ఒకటి అలా చేస్తూనే ఉన్నాం. సో కాబట్టి ఇక్కడ పరీక్షిత్ మహారాజు చాలా ఉద్విగ్న చిత్తుడైపోయాడు. అయితే అటువంటి నరక యాతనలు పొందే పరిస్థితి కలగకుండా ఉండాలి అంటే ఏం చేయాలో తెలపమని సుఖదేవ గోస్వామిని పరీక్షిత్ మహారాజు అడుగుతూ ఉన్నాడు. అయితే పరీక్షిత్ యొక్క మానసికమైనటువంటి స్థితిని సుఖదేవ గోస్వామి ఇక్కడ అర్థం చేసుకొని ధర్మానుసారము ప్రాయశ్చిత్తం చేసుకోవడమే అత్యంత ముఖ్యమైన విషయము అని చెప్తున్నారు. అత్యంత ముఖ్యమైన విషయం ఏంటి? ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ప్రాయశ్చిత్తం అంటే ఏంటండి? ప్రాయశ్చిత్తం ఎవరైనా చెప్తారా? ప్రాయశ్చిత్తం అంటే తప్పుని సరిదిద్దుకోవాలి. ఏం చేయాలి? తప్పు సరిదిద్దుకోవాలి. మరలా ఎవరు చెప్పారు ఈ మాట? ఎవరన్నారమ్మా ఇప్పుడు లాస్ట్లో? ఆ తప్పు మళ్ళా చేయకుండా చూసుకోవాలి. అప్పుడే ఆ ప్రాయశ్చిత్తం యొక్క వాల్యూ, ఉపయోగం ఉంది. శ్రీమద్ భాగవతం చెప్తుంది, ఏనుగు గంటల తరబడి స్నానం చేస్తూ ఉంటుంది. గంటల తరబడి కుంజల స్నానము అని చెప్పి అంటారు. ఏనుగు గంటల తరబడి స్నానం చేస్తుంది. వెళ్ళి ఆ స్నానం చేసిన తర్వాత మరల బయటకు వస్తుంది. మరల బయటకు వచ్చి అక్కడ ఇసుక ఉంటే ఆ ఇసుకలో కూర్చొని ఆ తొండంతో ఇసుక అంతా వేసుకొని శరీరం అంతా ఇసుక పూసుకుంటుంది. ఏం ఉపయోగం ఆ స్నానం వల్ల? దీన్నే కుంజల స్నానము అని చెప్పి అంటారు. ఆ స్నానం వల్ల ఉపయోగం లేదు కదా. అదేవిధంగా మనం తప్పు చేస్తున్నాం, ప్రాయశ్చిత్తం చేస్తున్నాం, తప్పు చేస్తున్నాం, ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాం, తప్పు చేస్తున్నాం, ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాం. సో ప్రయోజనం ఏమిటి? ప్రయోజనం లేదు. అటువంటిది ఇక్కడ ఏం చెప్తున్నారు? గజ స్నానంతో పోల్చారు, కుంజల స్నానంతో పోల్చారు. అందువలన ప్రాయశ్చిత్తం అనేది నరకయాతన నుండి తప్పించే అవకాశం ఎట్లా ఉంటుందని తిరిగి ప్రశ్నించాడు. కాబట్టి ప్రాయశ్చిత్తం నరకానికి వెళ్లకుండా మనిషిని ఆపలేదు. ఉదాహరణకు చూడండి, మనం ఏం చేస్తాము? ఏదన్నా మన జీవితంలో ఒక తప్పిదం జరిగింది అంటే ఆ తప్పిదాన్ని సరిదిద్దుకోవడానికి కోసం ఏం చేస్తున్నాం? ఒక పూజ చేస్తున్నాం, లేదా ఒక హోమం చేస్తున్నాం, లేదా ఒక యజ్ఞం చేస్తున్నాం, ఒక దానం చేస్తున్నాము. మరలా ఆ తప్పు చేయకుండా ఉంటామా? ఈవెన్ ఆఖరికి ఒక యజ్ఞం చేసే ప్రక్రియలో కూడా మళ్ళీ తప్పిదం చేస్తున్నాం మనం. ఒక తప్పిదం జరిగి మన జీవితంలో ఒక లోపం వచ్చింది, ఆ లోపాన్ని సరిదిద్దుకోవడం కోసం ఒక యజ్ఞం చేస్తున్నాము. ఆ యజ్ఞంలో కూడా తప్పు చేస్తున్నాం మనం. లాస్ట్లో చివరిలో ప్రాయశ్చిత్త హోమం చేస్తాం మనం. మరలా ఆ ప్రాయశ్చిత్త హోమంలో కూడా తప్పు చేస్తాం మనం. అంటే ఈ తప్పుని అలా చేస్తూనే ఉంటాం. ఒక యజ్ఞంలో తప్పు చేస్తున్నాం, ఒక యాగంలో తప్పు చేస్తున్నాం, ఒక దానంలో తప్పు చేస్తున్నాం. ఉదాహరణకి రేపు చంద్రగ్రహణం వస్తుంది 7వ తారీఖు. ఈ చంద్రగ్రహణానికి అందరూ కూడా ఎవరెవరైతే ఆ చంద్రగ్రహ బాధలు ఉంటాయో, అంటే చంద్రగ్రహ ప్రభావం ఎవరి మీద అయితే ఉందో ఆ ప్రభావం కలిగినటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండి వాళ్ళు తినడం కానీ లేదా బయట తిరగడం కానీ ఇవన్నీ చేయకూడదు. అందరూ చేయకూడదు, ఎవరూ చేయకూడదు. సో అటువంటి అందులో వారు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఏం చేస్తారు? అయిపోయిన తర్వాత మరుసటి రోజు స్నానాది కార్యక్రమాలు చేసుకున్న తర్వాత అక్కడ పురోహితుడికి వాళ్ళు ఇవ్వాల్సినటువంటి దానాలు ఇస్తూ ఉండాలి. ఆ దానాలు ఇచ్చేటప్పుడు కూడా అది పర్ఫెక్ట్గా ఇస్తున్నారా లేదా? ఆ దానాలు ఇచ్చేటటువంటి వస్తువులు ఎలా ఉన్నాయో తెలియదు. ఆ దానం తీసుకునే బ్రాహ్మణుడు ఎలా ఉన్నాడో తెలియదు. సద్బ్రాహ్మణుడై ఉండాలి. ఎవరు సద్బ్రాహ్మణుడు? ఇవన్నీ దీని మూలంగా ప్రాయశ్చిత్తం ఏదన్నా ప్రయోజనం ఉందా అంటే ప్రాయశ్చిత్తం లేదు, దానివల్ల ప్రయోజనం లేదు. మరి ఏ విధంగా దానికి సమాధానంగా సుఖదేవ గోస్వామి ఏం చెప్తున్నారంటే, దేని ద్వారానైతే మనుషుడు పరతత్వాన్ని తెలుసుకోగలుగుతాడో అటువంటి పరతత్వ జ్ఞానాన్ని పొందడమే నిజమైన ప్రాయశ్చిత్తము. అని చెప్తున్నారు సుఖదేవ గోస్వామి. చెప్తున్నారు ఇక్కడ కృష్ణ భక్తిని చేపట్టడం అనేది తిరిగి చిగురించే
తిరిగి చిగురించే అవకాశం లేకుండా పాపం అనే కలుపు మొక్కను తీసివేస్తుంది. కృష్ణ భక్తి అనేటువంటి దాన్ని మనం ఎప్పుడైతే అలవాటు చేసుకుంటామో ఇటువంటి ప్రాయశ్చిత్తాలు చేయాల్సిన పని లేదు. ప్రాయశ్చిత్తాలు చేయాల్సిన పని లేదు. అందుకని ఎవరైతే ఈ కృష్ణ భక్తిని అభ్యసిస్తూ ఉన్నారో, ఎవరైతే కృష్ణ భక్తిని చేస్తూ ఉన్నారో అటువంటి వారు బయట భౌతికమైనటువంటి ప్రాయశ్చిత్తమైనటువంటి కార్యక్రమాలు చేయాల్సిన పని లేదు. చేయాల్సిన పని లేదని ఇక్కడ చాలా క్లియర్గా చెప్తున్నారు. సో మనం అక్కడికి ఇక్కడికి ఆ దానాలకి ఈ దానాలకి పరిగెట్టాల్సిన పని లేదు. చక్కగా సులభంగా కృష్ణ భక్తిని అభ్యసిస్తే చాలు. రేపు గ్రహణం వస్తుంది, ఏం చేస్తారు అందరూ చూడండి. గ్రహణం నిద్రలో వస్తుంది కదండి, నిద్రలో పోతుంది, హ్యాపీగా నిద్రపోతాం, అంతేనా జరుగుతుంది, అందుకని ఇంకేం లేదు. కానీ ఆ గ్రహణ సమయం ఏదైతే ఉందో ఆ పట్టు విడుపు సమయం చాలా 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 ప్రత్యేకమైనటువంటిది. అందుకు మనం ఏం చేయాలి, ఆ సమయంలో కూర్చొని గ్రహణ పట్టు స్నానం చేయాలి, చేసి జపం చేయాలి. మరల విడుపు స్నానం చేసి ఆ జపం చేస్తూ ఆ స్నానం అయిపోయిన తర్వాత మరల ఉదయాన్నే మన యొక్క జపాది కార్యక్రమాలు, ఇంటిని శుభ్రం చేసుకోవడం, ఇటువంటి కార్యక్రమాలన్నీ చేయొచ్చు. సో కాబట్టి ఈ విధంగా ప్రాయశ్చిత్తం అనేటువంటిది ఎలా నెరవేరుతుంది అంటే కేవలము కృష్ణ నామానికి ఆశ్రయించడం మూలంగా మన ప్రాయశ్చిత్తాన్ని మనం తీసుకోగలుగుతాము. కాబట్టి ఇక్కడ సుఖదేవ గోస్వామి ఏం చెప్తున్నారంటే కృష్ణ భక్తి చేపట్టడం అనేది తిరిగి చిగురించే అవకాశం లేకుండా పాపం అనే కలుపు మొక్కను సమూలంగా పెరిగి వేసేటటువంటిది. మన హృదయంలో పాపపు భావాన్ని కూడా తొలగించేస్తుంది అంట. సూర్యకిరణాలతో పొగమంచు తొలగిపోయి ఏ విధంగా అయితే భక్తియుక్త సేవ ద్వారా మనిషి పాపాన్ని సంపూర్ణంగా నశింపచేసుకోగలుగుతాడు. సూర్యకిరణాలు ఎప్పుడైతే పడ్డాయో మంచు ఏ విధంగా తొలగిపోతుందో అదేవిధంగా మన యొక్క పాపములు కూడా కృష్ణ భక్తి, కృష్ణ నామము అనేటువంటి సూర్యోదయం మన హృదయంలో కలిగితే మన హృదయంలో పాపము అనేటువంటి ఈ మేఘములన్నీ తొలగిపోతాయి. అయితే భక్తియుక్త సేవ ద్వారా మనిషి పాపాన్ని సంపూర్ణంగా నశింపచేసుకుంటాడు. మనుషుడు కృష్ణుడికే తన ప్రాణాన్ని సమర్పిస్తాడు. అటువంటి వారిని ఏమంటారు అంటే కృష్ణార్పిత ప్రాణుడు అంటారు. కృష్ణార్పిత ప్రాణుడు ఎందుకంటే వారి యొక్క ప్రాణాన్ని భగవంతుడికి అర్పిస్తారు. ఇదే కదా భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కదాయంతశ్య మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ అంటారు. మచ్చిత్త మద్గత ప్రాణ, నా భక్తుడికి ప్రాణం ఏమిటి అంటే నేనే. అదే చెప్తారు చూడండి, బయట భౌతికమైనటువంటి ఇద్దరు ప్రేమికులు నువ్వే నా ప్రాణం ప్రియ అని చెప్పి ఒకరికొకరు అనుకుంటూ ఉంటారు. కానీ భక్తుడు నిజానికి ఏమనుకుంటాడంటే భగవంతుడిని ప్రేమిస్తాడు, భగవంతుడు భక్తుడిని ప్రేమిస్తాడు. అందుకని దీన్ని ప్రేమ వినిమయం అంటారు. ఇక్కడ భక్తి అంటే భగవంతుని పట్ల నిజమైనటువంటి ప్రేమ వినిమయం అది జరుగుతుంది అక్కడ. కానీ ఈ భౌతిక జగత్తులో ఇవేమి నిజం కాదు. కేవలం భగవంతునితో ఉన్నటువంటి ప్రేమ ఏదైతే ఉందో అదే నిజమైనటువంటి ప్రేమ. ఈ భౌతిక జగత్తులో కేవలం అవసరం మాత్రమే. మన అవసరం తీరే వరకు మనతో ఉంటారు ఎవరైనా సరే. మన అవసరం పోయింది అనుకోండి, ఎవరైనా సరే మన నుంచి దూరం అయిపోవాల్సిందే. ఈ భౌతిక జగత్తులో ప్రేమ ఆ విధంగానే ఉంటుంది ఈ భౌతిక జగత్తులో. కానీ భగవంతుడు మనం ఆయన్ని కాదనుకొని ఈ భౌతిక జగత్తుకు వచ్చేసినా సరే మన వెనకాతల ఆయన అంతర్యామిగా వస్తున్నాడు, అర్చారూపంగా వస్తున్నాడు, ఆఖరికి పరమాత్మ రూపంలో హృదయంలో ఉంటున్నాడు. ఇది కదా నిజమైనటువంటి ప్రేమ. ఇది కదా నిజమైనటువంటి మనం ప్రేమించాల్సినటువంటి వ్యక్తి ఎవరు అంటే భగవంతుడు. కానీ భౌతిక జగత్తులో ఏ ప్రేమ కూడా నిజమైనటువంటిది కాదు అని ఇక్కడ మనకి తెలియపరుస్తూ ఉన్నారు. సురాపాత్రను నానా విధాలైన నదీ జలాలతో కడిగినప్పుడు అది పవిత్రము కాబోదు. అదేవిధంగా మనం కూడా ఇక్కడ పాపము అనేటువంటి పాత్రని ఇక్కడ పెట్టుకున్నాం. ఈ హృదయం పాపము అనేటువంటి పాత్ర. ఈ పాపము చెయ్యాలి అనే భావన హృదయంలో ఉండిపోయింది. ఇంకా ఎన్ని గంగలో స్నానం చేస్తే ప్రయోజనమేమి, ఎన్ని యజ్ఞాలు చేస్తే ప్రయోజనమేమి, ఎన్ని తపస్సులు చేస్తే ప్రయోజనమేమి,
ఎన్ని దానాలు చేస్తే ప్రయోజనమేమి, ఎన్ని పూజలు చేస్తే ప్రయోజనమేమి, ఎన్ని అభిషేకాలు చేస్తే ప్రయోజనమేమి, ఎన్ని దివ్య దేశాలు చూస్తే ప్రయోజనమేముంది? కేవలము ఈ అపవిత్రమైనటువంటి సురాపాత్రని కడగడానికి ఒకే ఒక ఆయుధం ఉంది. అది ఏమిటి అంటే నామ సంకీర్తనం. నామ సంకీర్తనం యస్య, అదే చెప్తున్నారు. నామ సంకీర్తనం ఎవరైతే చేస్తారో వారి జీవితంలో ఉండే పాపములన్నీ తొలగిపోతూ ఉంటాయి. దాని అర్థం నామ సంకీర్తనం చేయడం, పాపాలు తొలగించుకోవడం, మళ్ళా పెంచుకోవడం. ఏదో మన పాపాలు కడగడానికి ఇంకోటి ఎవడు రాడు. వాళ్ళందరూ అంటారు కదా, మా పాపాలు కడగడానికి మీరే వచ్చారంటారు కదా. ఎవడు రాడు. మన పాపాలు మనమే కడుక్కోవాలి. ఏం చేయాలి? కడుక్కొని మళ్ళీ పెంట వేసుకోకూడదు తెచ్చుకొని. అదే నేను చెప్తున్నాను. బయట ఆల్రెడీ మనం ఈ మార్గంలోకి రాక మునుపు వరకు పాపాలు చేస్తూనే ఉన్నాం. అది కడుక్కోలేదు. కడుక్కోవడానికి ఇక్కడికి వచ్చాం. మళ్ళీ ఇక్కడ ఆ పెంట తెచ్చి నెత్తిన పెట్టుకోకూడదు. నన్నెవడు గౌరవించలేదు, నన్నెవడు కీర్తించలేదు, నన్నెవడు గుర్తించలేదు, నన్నెవడు ఇలా నన్ను 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 అనుకుంటే ఆఖరికి ఎక్కడికో వెళ్ళిపోతామా. ఎవరు గుర్తించాలి మనల్ని? భగవంతుడు గుర్తించాలి. సో నువ్వు అలా నేను నాది నన్ను అనుకుని కూర్చొని ఉంటే ఇక భగవంతుడు నేను కనీసం ఎక్కడో కనీసం ఆ చివరి కూడా చూడండి. ఆ చివరి కూడా చూడండి. సో అందుకని ఆ అహంకారాన్ని తగ్గించుకోవాలి. ఈరోజు మనం చెప్పుకోబోయే సందర్భం ఏమిటి అంటే భాగవతంలోది అజామిలోపాఖ్యానం, అంటే అజామిలుడి యొక్క చరిత్రం. ఇక్కడ సుఖదేవ్ గోస్వామి ఈ కథని నరకలోకాల కోసం అంతా చెప్పిన తర్వాత పరీక్షిత్ మహారాజ్ చాలా ఉద్విగ్నతకి లోనైపోయాడు. మరి ఇటువంటి నరకం నుండి కూడా తప్పించుకోగలుగుతారా ఎవరైనా సరే? ఎంత పాపములు చేసిన వారు కూడా ఎలా తప్పించుకోగలుగుతారు అంటే ఆ వృత్తాంతాన్ని ఏం చేశారంటే అటువంటి వృత్తాంతం ఒకటి ఉంది అని సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి చెప్తున్నారు. పూర్వం కన్యాకుబ్జ అనేటువంటి ఒక ప్రదేశంలో అజామిలుడు అనేటువంటి ఒక చాలా మంచి బ్రాహ్మణుడు ఉండేవాడు, సద్బ్రాహ్మణుడు. అతను వేదాధ్యయనం చేసేవాడు, సచ్చీలుడు, సదాచారి, సద్గుణ సంపన్నుడు అయి ఉండేవాడు. ఇన్ని లక్షణాలు ఉన్నాయి అజామిలుడికి, ఎంతో గొప్ప లక్షణాలు. తన తండ్రికి సేవ చేస్తున్నాడు, గురువుకి సేవ చేస్తున్నాడు, చక్కని వ్రతపాలన చేస్తున్నాడు, ఎప్పుడు శాంతంగా ఉండేవాడు, ఇంద్రియ మనోనిగ్రహపరుడై ఉండేవాడు, సత్యసంధుడు, సర్వమంగళ కారుడై ఉండి అందరికీ ఆనందాన్ని ఇచ్చేవాడు, అన్ని మంత్రములను చక్కగా ఉచ్చరించేవాడు. ఒక సద్బ్రాహ్మణి అయినటువంటి ఒక మంచి భార్య కూడా ఉంది ఆయనకి. ఎంత చక్కగా జీవితం గడుపుతున్నటువంటి అజామిలుడికి ఏం జరిగింది తన జీవితంలో అంటే, ఆయన జీవితంలో ఏం జరిగింది అంటే, ఒకరోజు ప్రాతకాలంలో తండ్రి పుష్పాలు కోసుకురమ్మని అరణ్యానికి పంపించాడు. ఎప్పుడు కూడా భగవంతుడికి పుష్పాలు ఏ విధంగా అర్పించాలి అంటే, ఎప్పుడో మనం తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వారం రోజుల తర్వాత వాటిని ఇవ్వడం కాదు. భగవంతుడికి ప్రేమతో అప్పుడు తుంచి ఆ సువాసన మకరందం పోకుండా మనం అర్పించాలంట. మనందరికీ తెలుసు, తిరుమల వెళ్తే మీరు అక్కడ అనంతాల్వార్ పడి అనేటువంటి ఒక ప్రదేశం ఉంటుంది. ఎక్కడ 300 రూపాయల లైన్లోంచి పంపిస్తూ ఉంటే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 అక్కడ నుంచి లోపలికి వెళ్తూ ఉంటే అనంతాల్వార్ పడి అని చెప్పి ఒక ప్రదేశం ఉంటుంది. అక్కడ అనంతాల్వార్ పడిలో ఏం జరుగుతుంది అంటే, అక్కడ రామానుజుల వారు తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారు వేయించేసి ఉన్నారని అక్కడ భగవంతునికి నిత్య సేవలు జరగడానికి శిష్యుల్ని అడుగుతూ ఉంటే, అక్కడ పుష్పవనంలో పుష్ప సేవ చేసి స్వామివారికి అర్పించాలి అని అనంతాల్వారిని అందరినీ భక్తులను అడుగుతుంటే, అనంతాల్వారిని నేను చేస్తాను ఆ సేవ అని చెప్పంటారు. చక్కగా ఆ సేవని చేయడానికి అనంతాల్వారు అక్కడికి వెళ్ళి చక్కగా ఆ తోటనంతటిని కూడా ఆయనే స్వయంగా ఆ తోటనంతా దున్ని వాటిలో పుష్పాలు పండించి ఎంతో సువాసన వెదజల్లేటటువంటి పుష్పాలని ఇప్పటికీ ఆ తోట చూడొచ్చు మనం. ఆ తోట నిండా పుష్పాలని చక్కగా పూసిన తర్వాత వాటన్నిటినీ స్వామివారికి
ఆయనే స్వయంగా ఆ చేతులతో అల్లి ఆ మాలని స్వామివారికి మెడలో వేసేవారంట. కానీ ఒకరోజు ఏమవుతుంది అంటే అసలు ఆయన భక్తి ఏ విధంగా ఉన్నాదో ఆయన చూడడానికి వెంకటేశ్వర స్వామి వారు ఏం చెప్పారంటే అక్కడ ఉండే అర్చకుడితో అనంతాళ్వారిని వెంటనే రమ్మను ఇక్కడికి అన్నారు. అనంతాళ్వారు అర్చకుడు వెళ్ళి పిలుద్దామనే సమయానికి అనంతాళ్వారు నేను రానన్నాడు. అరే ఎందుకు రానంటున్నాడు? స్వామికి వచ్చి అర్చకుడు చెప్పాడు, స్వామి ఆయన చాలా పనిలో ఉన్నాడంట, ఇప్పుడు రాను అన్నాడు అని చెప్పన్నారు. స్వామికి చాలా కోపం వచ్చింది. అరే నేను పిలిస్తే ఏ పనిలో ఉన్నాడు ఆయన? నా సేవలోనే కదా ఉన్నాడు, నేను పిలిస్తే ఎందుకు రాకపోవడం నేను పిలిస్తే ఎందుకు రాకపోవడం అని చెప్పి స్వామి అన్నాడు, నువ్వు ఏ పని మీద అయితే ఉన్నావో ఆ ఇచ్చేటటువంటి పూలమాలని నేను తీసుకోను అనేసాడు స్వామి. అంటే అప్పుడు ఆ పూలమాల చక్కగా అల్లుకొని గుచ్చుకొని వచ్చి స్వామివారి మెడలో వేస్తుంటే స్వామివారిని తీసుకోను అన్నారు. అప్పుడు స్వామికి ఏం చెప్తున్నారంటే మా గురువు గారు ఒక విషయాన్ని చెప్పారు నాకు. ఆ విషయం ఏమిటి అంటే చూడండి ఎంత గురునిష్ట కలిగి ఉన్నారో చూడండి, ఆయన ఎంత గురునిష్ట కలిగి ఉన్నారు. ఈరోజు గురు పూజోత్సవం కాబట్టి నేను చెప్తున్నాను ఈ కథ. గురునిష్ట ఎంత ఉండాలో ఇక్కడ చెప్తున్నారు చూడండి. స్వామి సాక్షాత్ ఆ వెంకటేశ్వర స్వామి పిలిచినా కూడా ఆయన రాను అన్నాడు. ఎందుకు రాను అన్నాడంటే గురువు గారికి మాట ఇచ్చాడంట. ఏమిటంటే గురువు గారు చెప్పారు, ఉదయాన్నే ప్రాతకాలంలో సూర్యోదయం అవ్వక మునిపే ఆ పూలన్నీ విడుచుకుంటాయి. ఆ విడుచుకునేటప్పుడు వాటి లోపల మకరందం ఉంటుంది, సువాసన ఉంటుంది. ఆ సువాసన పోకముందే వాటిని మాలగుచ్చి తీసుకెళ్ళి నువ్వు మెడలో వేయాలి, స్వామివారి మెడలో. ఎందుకంటే అవి స్వామివారి మెడలో ఉండగా అవి విచ్చుకొని ఆ సువాసన స్వామివారికి వెళ్తాయి. ఇలా వేయాలి పూలమాల, అందుకని ఈ సేవని ఎప్పుడూ మరవకు అని చెప్పి అనంతాళ్వారికి ఆచార్యులు చెప్పారంట. సో ఆ గురునిష్టతో మరి నీ దగ్గరికి వచ్చి కూర్చొని ముచ్చట్లు పెడుతూ ఉంటే నాకు ఈ సేవా సమయము ఈ సువాసన అన్నీ పోతాయి, కాబట్టి నేను ముందు నా గురువు గారికి ఇచ్చిన మాటే నెరవేరుస్తాను, నువ్వు పిలిచినా కూడా రాను అన్నాడు స్వామి. అంటే ఎంత గురువునిష్ట ఉండాలో చూడండి, ఎంత సేవానిష్ట కలిగి ఉండాలో చూడండి, ఎంత గురువునిష్ట ఎంత సేవానిష్ట కలిగి ఉండాలో చూడండి మనం గురువు పట్ల. మరి ఆ విధంగా భగవంతునికి సేవ చేస్తూ అనంతాళ్వార్ ఆ విధంగా గడుపుతూ ఉన్నారు. అదే సమయంలో అజామిలుడు తన తండ్రి పూజకి వెళ్ళడానికి ముందు పుష్పాలు కోసుకురమ్మని తెల్లవారుజామునే పంపించారు. తెల్లవారుజామునే, ఎందుకంటే ఆ సమయంలో పువ్వులు కోస్తేనే సువాసన వెదజల్లుతాయి. ఆ పువ్వులని తీసుకెళ్ళి స్వామివారి యొక్క సేవలో వినియోగించవచ్చు. రోజు ఆయన అర్చన చేస్తూ ఉన్నాడు విగ్రహాలకి. ఎవరికి? సాలగ్రామ శిలలకి అర్చన చేస్తూ ఉన్నాడు తండ్రి గారు. ఆ అర్చన చేస్తున్నప్పుడు ఆ పుష్పాలని రోజు వచ్చి కోసుకొస్తూ ఉన్నాడు. మరి ఆ సమయంలో కోస్తున్న సమయంలో ఒక భయానకమైనటువంటి దృశ్యాన్ని చూశారు. ఒక భయానకమైన దృశ్యాన్ని చూశాడు అజామిలుడు. ఏమిటి ఆ భయానకమైన దృశ్యం అంటే, ఒక శూద్రురాలు అయినటువంటి ఒక వేశ్య ఒక తప్ప తాగినటువంటి వ్యక్తితో ఇద్దరు వివస్త్రులై ఇద్దరు మద్యాన్ని తీసుకొని వారిద్దరూ ఆలింగనం చేసుకున్నట్టుగా కనిపించారు. ఎక్కడ తెలుసండి? నేరుగా కనిపించలేదు. ఈయన పుష్పాలు కోస్తూ ఉంటే ఆ పుష్పపు ఆ చెట్టు యొక్క ఆకుల సందుల్లోంచి కనుచూపు మేరలో కనిపించారంట. అంతే, కనుచూపు మేరలో కనిపించారు. వెంటనే ఆయన చేతిలో ఉన్నటువంటి పుష్ప పాత్ర పడిపోయింది. ఆయన ఏ పని మీద వచ్చాడో మర్చిపోయాడు. ఆ పుష్పాలన్నీ కింద వదిలేశాడు. ఆ సన్నివేశం ఎక్కడ జరుగుతుందో అక్కడికి వెళ్ళిపోయాడు. నేరుగా ఆ సన్నివేశాన్ని చూడడానికి వెళ్ళిపోయాడు. తనివి తీరా ఆ సన్నివేశాన్ని మొత్తం చూశాడు. చూసిన తర్వాత ఇంతటితో అయిపోతుందా? కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు, నువ్వు ఏదైతే చూస్తున్నావో అది చెయ్యాలి అనుకుంటావు, ఏదైతే చెయ్యాలి అనుకుంటావో ఆ పనిలో నీకు చేయగలిగే, అంటే ఆ పని ఆ చెయ్యాలి అనుకున్నప్పుడు అది నువ్వు పొందలేనప్పుడు
ఏమవుతుంది? కామము నుండి క్రోధం ఉత్పన్నమవుతుంది. క్రోధాద్భవతి సమ్మోహ. సమ్మోహ స్మృతి ఏమైపోతుంది? మన యొక్క బుద్ధి నశించిపోతుంది. అప్పుడు ఏం చేస్తాం? బుద్ధి నశించిపోయే పనులు చేస్తాం మనం. మొదట సన్నివేశాన్ని చూస్తాం. ఆ సన్నివేశాన్ని చూసిన తర్వాత దానిని ఎలా చెయ్యాలి అని ఆలోచిస్తాం. ఆలోచించే క్రమంలో మనం ఆ పని విఫలమైపోయింది, సఫలం కాలేదు, అప్పుడు ఏమవుతుంది? కోపం వచ్చేస్తుంది మనకి. నేను చేయాల్సిన పని అవ్వలేదు. కోపంతో ఏం చేస్తాం మనం? స్మృతి భ్రమించిపోతుంది. స్మృతి భ్రమించిపోయి చేయకూడని పనులు చేస్తాం మనం. ఈరోజు సమాజం అంతా ఇదే జరుగుతుంది. అజామిలుడు ఒక్క సన్నివేశాన్ని చూశాడు, కానీ ఈరోజు మన చేతిలోనే ఉన్నాయి ఇలాంటి సన్నివేశాలన్నీ కూడా. మన మొబైల్ ఫోన్లోనే ఉన్నాయి. మొబైల్ ఫోన్ ఓపెన్ చేస్తే అంతా అదే. సో మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి? సో కాబట్టి ఈరోజు అంతా అంటే టెక్నాలజీ చాలా పెరిగిపోయింది. ఈ టెక్నాలజీ పెరిగిపోవడం మూలంగా ఆ టెక్నాలజీని మనం ఏం చేస్తున్నాం? దుర్వినియోగపరుచుకుంటున్నాం. సమాజానికి మనం కనిపించడానికి ప్రయత్నం చేయకూడదు. సమాజం మనం కనిపిస్తేనే గుర్తిస్తుంది అంటే అది మన యొక్క నిజమైనటువంటి గొప్పతనం కాదు. నిజమైనటువంటి గొప్పతనం కాదు. నేను అంటే అప్పుడప్పుడు అంటే మందిరంలో ఇప్పుడు వంటలు చేస్తూ ఉంటాం. ఆ వంటలు చేస్తున్నప్పుడు నాకు ఆ మధ్యలో అంటే మంచి మంచి వంటలు చేయాలి జగన్నాథ స్వామికి అని అనిపించేది అనమాట. ఇప్పుడు కాదు, పాత టెంపుల్లో ఉండేటప్పుడు. కానీ ఏదో వంట చేయడం అంటే జస్ట్ అలా పోపేసి కూరగాయలు వేసి దాంట్లో నీళ్ళు వేసి ఉడకబెట్టి ఇంతే, ఇలాగే ఇంతవరకే వచ్చు. ఏ కూరన్నా ఏ వంటన్నా ఒకేలాగా. కానీ ఏదన్నా ఇంకా భగవంతుడికి మంచిగా టేస్టీగా రుచిగా చేయాలి అనిపించేది అనమాట. ఆ సమయంలో యూట్యూబ్లో ఒక వంట అయింది, నేను చూసేవాడిని. అతని వీడియోలన్నీ చూస్తే చాలా ఎక్కువ రేటింగ్తో ఉన్నాయి. అంటే ఒక భౌతికమైన వ్యక్తి, ఒక బయట వ్యక్తి చాలా గొప్పగా వంటలు చేస్తూ ఉన్నాడు ఆయన. కానీ ఆయన వంటల వీడియోల్లో ఎక్కడా కూడా గమనించిన గొప్ప విషయం ఏంటి అంటే ఎక్కడ ఆయన ముఖాన్ని చూపించుకోలేదు. ఎక్కడ యూట్యూబ్లో చాలా ఫేమస్ అన్నమాట ఆయన వంటల్లో. ఎక్కడ ఆయన ముఖాన్ని చూపించుకోలేదు. అంటే నిజమైన విజయం మనిషి ముఖంలో లేదు కదా. నిజమైన విజయం, అరే నేను చూస్తేనే నన్ను అందరూ లైకులు చేస్తారు, నేను చూస్తేనే నన్ను అందరూ ఇప్పుడంతా అదే కదా జరుగుతుంది. సోషల్ మీడియా అంతా కూడా నన్ను చూస్తేనే అందరూ లైకులు కొడతారు. సో నేను కనిపిస్తేనే నా వీడియోకి ఎక్కువ లైక్స్ వస్తాయి, నేను కనిపిస్తేనే నా వీడియోకి ఎక్కువ షేరింగ్స్ వస్తాయి. అంటే అది నీ యొక్క విఫలమే, సఫలం కాదు, నీ విజయం కాదు. అంటే మన దగ్గర కంటెంట్ ఉంటే, మన దగ్గర సాధన ఉంటే ఎవరైనా సరే మనల్ని మెచ్చుతారు. మన దగ్గర సాధన ఉండాలి, వైరాగ్యం ఉండాలి, గురునిష్ట ఉండాలి, సేవానిష్ట ఉండాలి. ఇవి ఎప్పుడైతే ఉంటాయో చక్కగా మనం అందరిలో మనం ఫోకస్ అవ్వగలుగుతాం. అంతేగాని ఫోకస్ అవ్వాలంటే మన అందాన్ని మనం చూపించుకోవాల్సిన పని లేదు, బయట ఎవరికి కూడా చూపించాల్సిన పని లేదు. సో ఒక్క భౌతికమైన వ్యక్తి తన ముఖాన్ని చూపించకుండా ఇంత గొప్ప విజయాన్ని సాధించినప్పుడు సో మనం అంటే కృష్ణుని చూపించాలి, మన లోపల ఉండే కృష్ణుని చూపించాలి. అంటే మన యొక్క కృష్ణుడి పట్ల మనకున్నటువంటి ప్రేమను చూపించడానికి మనం ప్రయత్నం చేయాలి. కానీ ఈరోజు ఏం చేస్తున్నాం? ఆ అజామిలుడు చూసినటువంటి సన్నివేశం ఏదైతే ఉందో ఆ సన్నివేశాన్ని అలాంటి సన్నివేశాన్ని రోజు మనం మొబైల్స్లో చూస్తూనే ఉంటాం. ఏం చేస్తూ ఉంటాం? నన్ను అందరూ గుర్తించాలి, నన్ను అందరూ పొగడాలి, నాకు ఎక్కువ అందరూ లైక్స్ రావాలి, షేరింగ్స్ రావాలని చెప్పి ఈ ఆడపిల్లలందరూ కూడా ఎంత దారుణంగా, ఎంత వల్గర్గా ఇన్స్టాగ్రామ్లో, ఆ యూట్యూబ్లో ఏ విధంగా ప్రయత్నిస్తున్నారో చూడండి. దేనికైనా దిగజారిపోతున్నారు. కనీసం వాళ్ళ పేరెంట్స్ ఏమంటారో, వాళ్ళ పేరెంట్స్తో కూర్చొని అలాంటివన్నీ చూడగలుగుతారా? ఆ పేరెంట్స్ అమ్మరా నా వీడియో వస్తుంది వాళ్ళు కూర్చొని చూడు అని చెప్పి అమ్మతో చూడగలుగుతారా? నాన్నతో చూడగలుగుతారా? సో ఆ విధంగా మనం మన జీవితం ఏంటో, మన జీవితం యొక్క లక్ష్యం ఏమిటో తెలుసుకోవాలి. సమాజం గుర్తించాల్సిన పని లేదు, భగవంతుడు గుర్తించాలి. మన పేరెంట్స్ గుర్తించాలి. మన సమాజం గుర్తించాల్సిన పని లేదు, పేరెంట్స్కి నచ్చాలి.
మన యొక్క తల్లిదండ్రులకి నచ్చాలి, జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి నచ్చాలి, మన యొక్క జన్మకి కారకమైనటువంటి భగవంతుడికి నచ్చాలి మనం ఏం చేసినా సరే. సో మరి అజామిలుడు ఈ సన్నివేశాన్ని చూసిన తర్వాత అంతటితో ఆగిపోలేదు. అజామిలుడు ఏం చేశాడు, ఆ వేశ్య దగ్గరికి వెళ్ళాడు. ఆ వేశ్యని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయి తండ్రి అడిగాడు, అరే పువ్వులేవిరా, భగవంతుని సేవకి పుష్పాలు తెమ్మన్నాను కదా, నువ్వు పుష్పాలు తీసుకురాకుండా ఎక్కడ, ఈవిడెవరు, ఎందుకు ఈవిడిని తీసుకొని వచ్చావు, ఈవిడ ఎందుకు ఇలా ఉంది విచిత్రంగా అని చెప్పి అడుగుతున్నాడు. ఆ తండ్రిని దూషించేశాడు, విపరీతంగా దూషించేశాడు. తన యొక్క నిజమైనటువంటి, అంటే తన లోపల ఉండేటువంటి నిజమైనటువంటి అజామిలుడు, నిజమైన మనిషి చచ్చిపోయాడు. కొత్తవాడు పుట్టుకొచ్చాడు, కామం మూలంగా కొత్తవాడు పుట్టుకొచ్చాడు. ఆ కొత్తవాడు పుట్టుకొచ్చి ఏం చేశాడు, భార్య అడ్డొచ్చింది మధ్యలో, భార్యని మెడపెట్టి బయటికి గెంటేశాడు బయటికి. అలా ఆయన యుక్త వయసులో ఉండేటప్పుడు చేశాడు ఈ పని. యుక్త వయసులో ఉండేటప్పుడు చేసిన పని, ఆ వేశ్యని తెచ్చుకొని ఆ తండ్రిని చంపేశాడు, ఆ తల్లిని, ఆ యొక్క భార్యని బయటికి పంపించేశాడు. ఈ వేశ్యతో 90 ఏళ్ళు వచ్చే వరకు గడిపాడు. 90 ఏళ్ళు వచ్చే వరకు ఆ కామసుఖాన్ని అనుభవిస్తూ జీవితాన్ని గడిపాడు. గడిపిన తర్వాత 90 ఏళ్ళు వచ్చిన తర్వాత బిడ్డల్ని కన్నా మొదలుపెట్టాడు. సంవత్సరానికి ఒక బిడ్డని కన్నాడు. అలా 10 మంది బిడ్డల్ని కన్నాడు. 10 మంది బిడ్డల్లో చిట్ట చివరి వాడు, 90 ఏళ్ళ తర్వాత పుట్టినటువంటి వాడు ఒక కొడుకు పుట్టాడు. అయితే వాడికి ఏం పేరు పెట్టుకున్నాడంటే నారాయణ అని పేరు పెట్టుకున్నాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు పెట్టుకున్నాడు. కానీ ఎందుకంటే ఇదంతా సత్యయుగంలో జరిగింది కాబట్టి ఆయన నారాయణ అని పేరు పెట్టుకున్నాడు. అందుకని ఇష్టం వచ్చినటువంటి పేర్లు పెట్టకూడదు. మనం పలకగలిగే పేర్లు పెట్టాలి. లేదండి ఈ పేరు సహస్రనామంలో ఉందండి, అందుకని నేను ఈ పేరు పెట్టుకుంటానండి. నీకు సహస్రనామంలో ఉంటే ఏంటి, నీ తగలడా, కానీ అది పేరు గుర్తుకు రావాలి కదా. బతుకునేటప్పుడే మనం పలకలేకపోతున్నాం. ఇప్పుడు పిల్లలకు పెట్టిన పేర్లు చచ్చే ముందు ఇంకెక్కడ పలుకుతాం చెప్పండి. చాలా విచిత్రమైన పేర్లు. ఆ పేర్లు ఏంటో నాకే తెలియట్లేదు. సో బతుకునేటప్పుడే మనం పలకలేకపోతున్నాం ఆ పిల్లల పేర్లు, ఇంకా చచ్చే సమయంలో ఎలా పలకగలుగుతాం? అందుకని కాస్త మనం మన పట్ల మనకి కొద్దిగా అక్కడ, అంటే నేను ఆ నామాన్ని ఉచ్చరించగలగాలి అనే భావంతో మన బిడ్డలకు అటువంటి పేర్లు పెట్టుకోవాలి. 90 ఏళ్ళ తర్వాత పుట్టిన పిల్లవాడు అని చెప్పి నారాయణ అని పేరు పెట్టాడు. పెట్టిన తర్వాత ఆ బిడ్డని తనని ఆ బిడ్డలో చూసుకుంటూ ఉన్నాడు. చూసుకొని నిరంతరం నారాయణ నారాయణ, కూర్చుంటే నారాయణ, నించుంటే నారాయణ. ఆ పిల్లవాడు పక్కన పడుకోబెట్టుకుంటున్నాడు. ఆ పిల్లవాడిని జో కొట్టేటప్పుడు నారాయణ 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 అనుకుంటూ జో కొడుతున్నాడు. ఆ విధంగా జో కొడుతున్నాడు. ఇలా చేస్తూ ఉన్నాడు. చేస్తునే సమయంలో కొన్ని రోజులకి అనారోగ్యభరితుడైపోయాడు. అలా మంచం మీద పడుకున్నాడు. ఆ మంచం మీద పడుకున్న సమయంలో పిల్లవాడు, 4 ఏళ్ళ పిల్లవాడు అక్కడ ఆడుకుంటూ ఉన్నాడు. ఆ పిల్లవాడిని అలా చూస్తూ ఆనందిస్తూ ఉన్నాడు. నా కొడుకు, నా కుమారుడు అని చెప్పి ఆనందిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో చిట్ట చివరి సమయం, ప్రాణం పోయే సమయం, ప్రాణం ఇలా పోతుంది అన్న సమయంలో ఆయనకి ఎదురుగా ఇద్దరు వచ్చేసారు. మనం కూడా చూడండి, అప్పుడప్పుడు ప్రాణం పోతున్నటువంటి సమయం దగ్గరికి వెళ్ళి వాడిని మనం నానా లెగు, తాత లెగు 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 అని చెప్పి అంటాం. నా వైపు చూడు, నాతో మాట్లాడు అంటాం. కానీ నువ్వేం చెప్పినా వాడికి వినపడవు. వాడికి ఏం వినిపిస్తాయంటే ఆ ఎదురుగా వచ్చినటువంటి యమదూతలు ఉన్నారు చూసారా, వాళ్ళు మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారంట, తిడతారంట, దూషిస్తారంట. అవి మాత్రమే వినిపిస్తాయంట. అవి వినలేక, అవి చూడలేక ఏం చేస్తాడు, మలమూత్ర విసర్జనాలు చేసేస్తాడు. భయంతో ఈ జీవుడు మలమూత్ర విసర్జనాలు చేసేస్తాడు. ఎలా కనిపించారు, ఎలా ఉన్నారు అంటే నల్లని ఆకృతిలో ఉన్నారు. చాలా శరీరం విచిత్రంగా ఉంది. వాళ్ళ శరీరం, వాళ్ళ జుట్టంతా కూడా నల్లని రంగులో లేదు, అదొక రకమైనటువంటి పీచులా ఉంది. వాళ్ళ కళ్ళన్నీ కూడా బయటికి వచ్చేసినాయి, ఆ గుడ్లన్నీ కూడా బయటికి వచ్చేసి ఉన్నాయి. కూరలు, భయంకరమైన ఆకృతి. వాళ్ళని చూస్తే చాలు ఇంకా ప్రాణం పోద్ది అనమాట. ఆ విధంగా ఉన్నారు.
ఆ విధమైన ఆకృతిలో ఉన్నారు. వాళ్ళ చేతిలో 2 ఉంటాయి ఎప్పుడు కూడా, ఒకటి కర్ర, 2 పాసం, ఈ 2 ఉంటాయి. ఆ పాసంతో వాడిని పట్టుకొని ఎక్కడ వేస్తారో తెలుసండి? మెడకి వేస్తారు. ఆ పాసాన్ని ఆ మెడకి వేసి లాగుతారు. వాడైనా సరే నేను రాను రాను అన్నాడంటే కర్రతో 4 ఉతుకుతారు. ఈ ఉతికి తీసుకెళ్లే క్రమం ఉంది చూసారా, యమలోకానికి తీసుకెళ్లే క్రమం. ఈ క్రమంలో మన యొక్క జీవిత చరిత్ర అంతా చదువుతారు. మన జీవిత చరిత్ర అంతా చదువుతారు. మనం పుట్టినప్పటి నుంచి ఏం చేసాం, ఏ తప్పులు చేసాం, ఇదంతా వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంటుందన్నమాట. వాళ్ళ దగ్గర సాఫ్ట్ కాపీ ఉంటుంది. ఆ సాఫ్ట్ కాపీలో మొత్తం చదివేస్తూ ఉంటారనమాట. మనం చేసినవి తప్పించుకోవడానికి లేదు. వాళ్ళు ఊరికినే చదవరు. మళ్ళా ఎలా చదువుతారు తెలుసండి? మనం చేసేటటువంటి పనులకి, మనం చేసేటటువంటి తప్పులకి 14 మంది సాక్షులు ఉంటారంట. 14 మంది సాక్షులు. ఇదిగో ఈ తప్పు చేసావు నువ్వు, దీనికి అగ్ని సాక్షి. ఇదిగో ఈ తప్పు చేసావు నువ్వు, ఆకాశం సాక్షి. ఇదిగో ఈ తప్పు చేసావు, నీరు సాక్షి. ఇదిగో ఈ తప్పు చేసావు, భూమి సాక్షి. ఇదిగో ఈ తప్పు చేసావు, ఇది గాలి సాక్షి దీనికి అని చెప్పి అలా 14 మంది దిక్కులు సాక్షి. తూర్పు, పడమర, దక్షిణం, ఆగ్నేయం, నైరుతి, ఇలా ప్రతి దిక్కు మనకి సాక్షి చెప్తుందండి. నేను తప్పు చేయలేదు అనడానికి, మనం ఏదో ఇక్కడ లేదు లేదు నేను తప్పు చేయలేదు, నేను అంతా మంచి చేశాను అనడానికి అనే లాయర్ని కొనేసినట్టు కాదు. అక్కడ వాళ్ళ దగ్గర ఇవేమి కుదరవు. వాళ్ళన్నీ రుజువుతో సహా చూపించేస్తారనమాట. ఆ సమయంలో అతన్ని మెడకి కళ్ళెం వేసి తీసుకెళ్దామన్న సమయంలో ఈ పిల్లవాడిని ఏమైనా ఎక్కడైనా తీసుకెళ్ళిపోతారేమో భయంతో గట్టిగా నారాయణ అని పిలిచేశాడు. గట్టిగా నారాయణ అని పిలిచేశాడు. భగవంతుని మీద ప్రేమతో కాదు, పిల్లవాడి మీద ప్రేమతో పిలిచేశాడు. పిలియడంతో అరే చచ్చేవాడు ఎప్పుడు ఇలాంటి పేరు చెప్పడం మేము వినలేదు అని అనుకుంటున్నారు. ఈ లోపలనే ఒక విచిత్రమైనటువంటి వేషధారణ కలిగినటువంటి చతుర్బాహువుల రూపాలతో కలిగినటువంటి ఒక దేవతా పురుషులు అక్కడికి వచ్చేసారు. అసలు ఎప్పుడు వీళ్ళకి వాళ్ళకి క్లాష్ అవ్వదు. వాళ్ళు ఎదురుపడరు. అసలు ఈ యమదూతలు, ఈ విష్ణుదూతలు అసలు ఎదురుపడరు. ఆ యమదూతలు అనుకుంటూ ఉన్నారు, అరే ఎప్పుడు మనం విష్ణుదూతల కోసం వినడమే కానీ నేరుగా ఎప్పుడు చూడలేదు, వీడి మూలంగా ఈరోజు చూడగలిగాం. అయ్యా మీరెవరు, అసలు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు దేవతలా, మీరు దేవపురుషులా ఏంటి అని అడిగారు. మేము విష్ణుదూతలము, వీడు చచ్చేటప్పుడు నారాయణ అని పిలిచాడు కదా, అందుకని నారాయణ లోకానికి తీసుకెళ్ళిపోదామని వచ్చాము ఇక్కడికి అన్నారు. యమధర్మరాజు దూతలు అన్నారు, వీడు చేసినటువంటి పాపపు చిట్టా చూసారు ఎంత ఉందో, ఎంత పొడుగు చిట్టా ఉంది వీడు చేసినటువంటి పాపపు చిట్టా. ఎంత పాపపు చిట్టా ఉంది, ఈ పాపపు చిట్టా అంతా కూడా లెక్క పెడితే మీరెలా తీసుకెళ్తారు? ఏం చేయాలో అర్థం కాలేదు. ఇటు వీళ్ళ అటు వాళ్ళ ఏం చేయాలో అర్థం కాలేదు. అజామిలుడు మాత్రం ఇలా చూస్తున్నాడు. ఆ చూస్తున్న క్రమంలో యమదూతలు ఒక్కసారి ఈ విష్ణుదూతలు చెప్పారు యమదూతలకి, మీరు వెళ్ళి మీ యొక్క సార్ని అడగండి, ఒకసారి వెళ్ళి మీ యమధర్మరాజు గారిని అడగండి. ధర్మరాజు అంటారు కదా, ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ధర్మం భగవంతుడు ఇచ్చినటువంటిది, ధర్మానికి అనుగుణంగానే ఉండాలి, ధర్మానికి విరుద్ధంగా నడుచుకోకూడదు. అందుకని కృష్ణుడు భగవద్గీతలో కూడా చెప్తున్నారు కదా. అలాగే అంతే నారాయణ స్మృతి అన్నారు కదా, అంత్యకాలంలో ఎవరైతే నారాయణుని స్మరిస్తారో వాడు నారాయణ లోకానికి చేరుకుంటాడు అన్నారు కదా. మరి మీరు మీ ధర్మరాజుని అడగండి, ఆయన చెప్తారు అన్నారు. నేరుగా ధర్మరాజు దగ్గరికి వెళ్ళారు యమదూతలు. అయ్యా కిందకి వెళ్ళాము, వాడిని తీసుకురమ్మన్నారు, వాడిని తీసుకొద్దామంటే వాడు చేసినటువంటి పాపములన్నీ కూడా చూసి వాడిని చచ్చే ముందు తీసుకొద్దాం అనుకున్న సమయంలో, చచ్చిన తర్వాత తీసుకొద్దామన్న సమయంలో విష్ణుదూతలు వచ్చారు. వాడేమో చచ్చే ముందు నారాయణ అని చచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలి అన్నారు. అప్పుడు నారదముని అప్పుడు యమధర్మరాజు విష్ణుదూతలకు ఒక మాట చెప్తున్నారు. ఏమని తెలుసండి? యమధర్మరాజు విష్ణుదూతలకి ఎవరికి యమభటులకి ఒక మాట చెప్తూ ఉన్నారు, ఒక సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. ఏమిటి అంటే, నారాయణ నామాన్ని